ఇవాళ అంబటి రాంబాబు గారు కూతురు అంటుంది మాకు పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సాహంతో ఈ కాపులు ఎడగారు ఉన్నారని ఆ అమ్మాయి పాపం తిట్టిగా మాట్లాడుతుంది. అమ్మాయి మౌనిక రాంబాబు గారి కుమార్తె మా సోదరి. అమ్మ తల్లి, ఏనాడు మచ్చలేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చేయమని ఏనాడు కూడా ఎప్పుడు కూడా ప్రోత్సహించడు, ఎవరిని కూడా ఆదేశించడు. గుర్తుంచుకోమ్మా, పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి అంటే పూర్తిగా ఖండిస్తాడు ఎవరిని కూడా. సార్ రమణారాయణ గారు మీకు తెలిసిందే కదా. అవును అవును, ఎక్కడైనా ఆయన ఇలా చేయండి అలా చేయండి అని ఏనాడైనా ఎప్పుడైనా ఇంట్లో మనం ఎక్కడైనా విన్నావా? మత్సలేని వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్. ఇవాళ ఆ పత్రికారు ప్రతాపరెడ్డి గారు ఖండిస్తున్నాడు. ఏమంటే జోగి రమేష్ ఏమన్నా పెద్ద స్వచ్ఛమైన నీతిమంతుడండి? తెలంగాణ నియోజకవర్గంలో మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, వేల కోట్లు దండుకున్న అవినీతి పరుడు ఎవరంటే తెలంగాణ నియోజకవర్గంలో జోగి రమేషే. ప్రపంచంలో అత్యధికంగా సంపాదించింది జోగి రమేషే. అట్లాంటి జోగి రమేష్ మరి ఇవాళ ఆయన ఆ విధంగా నోరు మాట్లాడితే మరి ఆయనేమో తెలుగుదేశం పార్టీకి తగలబట్టచ్చు, పట్టా ఇంటికి దాడి చేయొచ్చు. వీళ్ళైతే వీళ్ళు చేస్తే ఈయన మీద ఒక న్యాయం అది చేసింది అన్యాయమా? సార్ ఏదేమైనా న్యాయంగా మాట్లాడాలంటే ధర్మం అంటే ఒకటి మాత్రం వాస్తవం అండి. ఇవాళ అంబటి రాంబాబు గారి ఇంట్లో ఆ కుమార్తె ఇంట్లో గాని ఆ భార్య గాని ఆ పిల్లలు వెళ్తాం, దానికి మాత్రం మేమైతే పూర్తిగా రాధారాజు మిత్రులు ఖండిస్తున్నామండి. ఎందుకంటే మహిళలు అంటే మాకు చాలా గౌరవం అండి. ఎందుకంటే రాధారాజు మిత్రులు అంటే రంగాగారి అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు కాబట్టి మేము ఒరిజినాలిటీగా నిజాయితీగా మాట్లాడతామండి. ఏమంటే మేము అంతేగానే వీడు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు అనేది మాత్రం మేము బ్రహ్మనాయుడిగా మాట్లాడడం. ఎటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు గారు మాట్లాడి ఆయన నోటు దురుసు వల్ల ఇంత అరాచకం జరిగిందని నేను 100% చెప్పగలను. ఈ జోగి రమేష్ అనేది కూడా చాలా దారుణం అండి. అలాగే ఇప్పుడు గల్లా మాధవ్ గారు మాట్లాడుతుంటే ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ జరుగుతుంటే ఆమె పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు సార్? ఆవిడ ఎమ్మెల్యే అక్కడ కార్యకర్తలని కాపాడుకోవడం కోసం ఆవిడ వెళ్ళిందని చెప్తుంది. కార్యకర్తలకు ఆవిడ ఉంది కాబట్టి ఇంకా అరాచకం చాలా తక్కువ జరిగిందని మీరు ఊహించండి. ఆవిడ లేకపోతే ఇంకెంత నారాయణ జరిగింది మనం అయితే ఊహించలేము. ఎందుకంటే గల్లా మాధవ్ గారు నిర్మించేశారు విజిల్స్. అసలు ఆవిడ చాలా శాంతంగానే మాట్లాడారు. ఆమె కానీ ఆ భర్త కానీ నాయకుడు కానీ చాలా ఓపిక్ గా చాలా ఉండాలి. ఎందుకంటే సార్ ఎప్పుడైనా కానీ నిజం నిరూపణ లాంటిది, నిప్పు లాంటిది. మనం అవాస్తవాలు మాట్లాడే వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకుంటే రేపు పొద్దున భగవంతుడు మనం మెచ్చడం. ఇది వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది అంబటి రాంబాబు గారి కూతురు మౌనిక. ఆ అమ్మాయికి పవన్ కళ్యాణ్ గారి పురస్కారాలు లేదు, ఎవరో రాసి ఇచ్చి షిఫ్ట్ చదువుతుంది చూసి మీరు చూడండి. టీవీ నేను మాట్లాడతా ఆ అమ్మాయి పాపం ఆ పేపర్ చదువుతో చెప్తుంది. అంటే ఆవిడకి వచ్చింది కాదు, ఎందుకంటే ఆవిడికి పవన్ కళ్యాణ్ అమ్మాయి పాపం. కానీ అలా స్క్రిప్ట్ రాసిపించి ఆవిడ ఆ విధంగా ఆవిడ చేయాలని పవన్ కళ్యాణ్ గారిని ఇందులో రావడానికి పవన్ కళ్యాణ్ ఎటువంటి సంబంధం లేదండి. పవన్ కళ్యాణ్ గారి అంశం పక్కన పెడదాం.